For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడం తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ మునగాకు. అసలు మునగాకు అంటే తెలియని వాళ్ళంటారు ఎవరు ఉండరు. ఈ ఆకు యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరూ అంటారు. అసలు ఇది రెగ్యులర్గా యూజ్ చేయొచ్చా? అది మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా అసలు ఈ మునగాకు కానీ మునగాకు పౌడర్ కానీ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి మేడం? ఎలాంటి బెనిఫిట్స్ అంటే లైక్ మనకి మునగాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ చాలా మంది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. లైక్ మనం మాట్లాడుతూ ఉంటాము శ్రావ్య, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 5 minutes అలా మనం మాట్లాడుతుంటేనే మధ్యలోనే మనకి లైక్ డల్నెస్గా వాయిస్ అనేది కొంచెం బేస్గా రాకపోవడం, ఇక్కడంతా మనకి ఏదో పట్టేసినట్టుగా ఏదో నీరసంగా కుప్పగొలినట్లుగా ఉంటుంది. లైక్ ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం, హార్ట్ వీక్గా ఉండడం అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మునగాకును వాడవచ్చు. అండ్ కొంతమందికి ఏంటి అంటే లైక్ డిసీజులు అనేవి ఫాస్ట్గా అటాక్ అవుతూ ఉంటాయి ఏదైనా కూడా. సో అలాంటి వాళ్ళు ఈ మునగాకును వాడచ్చు. ఇది వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ అండ్ వన్ ఆఫ్ ద యాంటీ ఇన్ఫ్లమేషన్. మనకి ఈ గుణాలన్నీ ఈ మునగాకులు దొరుకుతాయి. అండ్ ప్రతిరోజు లేదా కనీసం వారానికి 2-3 రోజులైనా కూడా మునగాకుతో మనం పప్పు వండుకోవచ్చు, లేదంటే మునగాకు టమాటా కలిపి వండుకోవచ్చు. లైక్ మునగాకుతో మనం ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు. సో అయితే ఏమంటారంటే కొంతమంది సిటీస్లో ఉండేవాళ్ళు మాకు అవైలబుల్గా లేదనని చాలా మంది అంటుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనం న్యాచురల్గా లైక్ నాటు మునగ చెట్లు ఉంటాయి, హైబ్రిడ్ మునగ చెట్లు ఉంటాయి. సో ఈ నాటు మునగ చెట్లతో మనం ఈ ఆకు అనేది సేకరించి దీన్ని చక్కగా దీన్ని నీట్గా క్లీన్ చేయించేసి గేడింగ్ చేయించేసి వాటర్తో బాగా వాష్ చేయించి పౌడర్ చేపిస్తాము. ఎండలో కొన్ని రోజులు ఆరబెట్టేసి దీన్ని పౌడర్ చేపిస్తాము. దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇదంతా కూడా న్యాచురల్ ఈ మునగాకు. దీన్ని లైక్ మీరు మనం పప్పు వండుకుంటాము, మనకి మునగాకు అవైలబుల్గా ఉండదు. సో ఇది ఒక 2-3 tablespoons వేయండి. సో మునగాకులో ఉండే ఔషధ గుణాలన్నీ ఇందులో ఉంటాయి అప్పుడు న్యాచురల్గా మనకి. అండ్ లైక్ మనం నిల్వ ఉండే పిండి వంటలు చేస్తాము, చెక్కలు లైక్ చక్కెరాలు అని. సో వాటిలో కూడా మనం ఈ మునగాకు పౌడర్ని మిక్స్ చేసేసుకొని ఆ పిండిలో ఆ మిక్చర్లో దాంతో కూడా మనం పిండి వంటలు చేసుకోవచ్చు. అండ్ లైక్ దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్లో ఈ పొడిని వేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని మరిగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ గీ వేసేసుకొని కనుక తాగితే ఇమ్యూనిటీ వస్తుంది, మనకి హెల్దీగా ఉంటారు. అండ్ దీన్ని ఏ విధంగానైనా వాడుకోవచ్చు ఈ మునగాకుని. లైక్ మనం రైస్ వండుకుంటాం, రైస్ వండుకునేటప్పుడు ఈ మునగాకు పౌడర్ని tablespoons వేసేసుకొని మునగాకు రైస్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా వాడినా కూడా ఇదన్నీ లైక్ జెంట్స్కి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో పర్సనల్ ప్రాబ్లమ్స్, అలాంటి వాళ్ళు కూడా ఈ పౌడర్ని వాడచ్చు. సో ఇదేంటంటే మనకి న్యాచురల్గా వచ్చేది. అండ్ దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమంది ఆకులు మాకు దొరకవు అనుకునే వాళ్ళు ఈ పౌడర్ని వాడచ్చు. ఇది పేషెంట్స్కి నేను రెగ్యులర్గా పెడుతున్నా, మంచి రిజల్ట్ ఉంది. అండ్ నిద్ర కూడా బాగా పట్టుద్ది. ఇది ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని ఏమీ లేదు. లైక్ చిన్నపిల్లలకి మనం మునగాకు పప్పు పెట్టట్లేదా, మునగాకు ఫ్రై పెడుతున్నాగా, సేమ్ అదే మునగాకు మనం ఏంటంటే లైక్ డ్రైగా చేయించేసి పౌడర్ ఫామ్ లో ఇస్తున్నాము. ప్లేస్ లో పౌడర్. చాలా చక్కగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మీకు కూడా ఒరిజినల్ మునగాకు పౌడర్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్.